అంటే కూడా మేము సిద్ధం. రైట్ రైట్. గాదే గారు, ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు కదా. ఇప్పుడు సామెతల్లో పాత పెద్దలు ఊరకనే పెట్టలే కొన్ని సామెతలు ఎందుకోసమే పెట్టారో అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అడిగారు, అడగటంలో తప్పు లేదు. ఉన్నది ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీనే, అపోజిషన్ లో ఉన్నది. సో వాళ్ళు కన్సిడర్ చేయమన్నారు. అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏదో కుదరదని చెప్పారు. ఏమవుతుంది అంటే అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా వచ్చేదాకా. అంతేగాని నాకు ఇస్తేనే నేను వస్తాను అంటే హౌ పార్టీస్. ఇప్పుడు అన్నాడు చూపుడు అన్న కూడా ఎమ్మెల్సీ చేశాడు, చట్టసభలోకి వెళ్ళి మాట్లాడొచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు. నేనేమంటానంటే మీరు ఉన్నది ఒకటే, మళ్ళా చెప్తున్నా, ఉన్నది ఒకటే కాబట్టి మీరే అపోజిషన్ కాదనేది ఏమి దాంట్లో లేదు. కానీ అసెంబ్లీ పరంగా హోదా అనేది, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే కదా. మనం కొన్ని పెట్టుకున్నాం కదా, మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు అట్లా ఫాలో అవ్వాల్సిందే కదా ఎవరైనా. ఇస్తే ఏంటి, ఇస్తేనే నోట్లోంచి మాట వస్తుందా? అంతేగా. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు అని అసెంబ్లీలో రాస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నోట్లో నుంచి కానీ, లేదంటే రిమైనింగ్ 10 మంది నోట్లో నుంచి కానీ మాటలు వస్తాయా? వాళ్ళు అక్కడ ఏదంటారు ఆ సీట్లో కూర్చోగలుగుతారా? లేకపోతే కూర్చొని వచ్చే ఆ కుర్చీ ఏమన్నా నెట్టేస్తుంటదా? సినిమాల్లో చూపుతున్నట్టుగా మనకి కుర్చీని ఏమన్నా నెట్టేస్తుందా? మీకు లేదు లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని కుర్చీ ఏమన్నా ఉంటుందా? హాస్యాస్పదం కదా. మేమేమంటామంటే ప్రతిపక్ష పత్రం పోషించాలి. ఇప్పుడు మాకేముంది అని గతంలో మేము తిరిగాం రోడ్లు అంటప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలను ఎదుర్కొన్నాం. అప్పుడు మాకేమైనా ఉందా? ఏం లేదు కదా, అన్నట్టుగా సింగిల్ సీట్ కూడా లేదు. తిరిగాం కదా. ఇవాళ కూడా వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా ప్రజల తరఫున. ప్రజల గొంతుకంటే ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతుక. వాళ్ళ గొంతు మీరు అసెంబ్లీలో నొక్కేస్తుంటే వారు ఏం మాట్లాడతారు? ఇంకా నొక్కారు కదండి, వాళ్ళు మాట్లాడుతున్నారా? వాళ్ళకి టైం వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తారు కదా. మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఆయన చూసి హేళనగా నవ్వినటువంటి వీడియోలు చూడలేదా మనం సోషల్ మీడియా అంతా? అంటే అంత చులకనగా చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా హేళన చేయటం అనేది అసెంబ్లీలో అది వాళ్ళు ఏ విధంగా తట్టుకోగలుగుతారండి? ఏమి హేళన చేశారు బ్రహ్మనాయుడు గారు? చూపించండి అక్కడ ఏమి హేళన చేశారు. వీడియోలు పంపిస్తా. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎంతో హేళనగా వారు నవ్వినటువంటి అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అనమాట ఆ ఇన్సిడెంట్. అట్లా కదండి, ఆయనకి నవ్వొచ్చు ఉంటుంది, నవ్వాడు. నవ్వితే సార్ సాధారణంగా నవ్వటం వేరు, ఇలా చూసి జూపూడి గారిని చూపిస్తూ నవ్వటం వేరు. నవ్వటానికి కూడా రెండు అర్థాలు ఉంటాయండి. నో 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 నేను చెప్తానండి, 2 అర్థాలు ఉండొచ్చు, 4 అర్థాలు ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి ఎవడో ఎదుట నవ్వుతున్నాడు అని చెప్పేసి చిన్నపోయేటటువంటి అంత చిన్న పర్సన్ అంటేనా జగన్మోహన్ రెడ్డి గారిది? వాళ్ళు చెప్తారు కదా సింహము మగవాడిని. ఇది ఎదుట నవ్వంగానే ఆ మగతనం పోయింది, సింహం పోయిందా? నాకు అర్థం కావట్లా మీరు చెప్పేది. ఎందుకు మాట్లాడతారు? మరి 151 మంది ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఏ రకంగా అసెంబ్లీ సెషన్స్ పెట్టుకోవటం దేనికోసం పెట్టుకున్నారు? ఏమేమి మాట్లాడారు? మర్చిపోయారా? అది కాదు కదా రాజకీయాల్లోకి వచ్చింది. మనం రాజకీయ నాయకుడు అని చెప్తున్నాం, ప్రజల కోసం వచ్చామని చెప్తున్నాం, ఈ రాష్ట్రం కోసం వచ్చారని చెప్తున్నాం. ఎవడో ఆఫ్టర్ ఒక నవ్వుతే ఆ నవ్వును పట్టుకుని వాళ్ళు నవ్వారు, వీళ్ళు గేలు చేస్తున్నారు. చిన్నపిల్లలా ఉంటదండి అది, చిన్నపిల్లలా ఉంటది.